గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎక్కడున్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. సర్లే లోపలికి తలడు. సో ఈ రోజు అయితే నేను ఐమాక్స్కి వచ్చేసిన గైస్. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పని లేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. సో మీ బ్యాగ్స్ అన్నీ బయటనే పెట్టాలి. ఇంకా రైట్ సైడ్ వస్తే బాక్స్ ఆఫీస్ ఉంటుంది, ఆడ సినిమా టికెట్స్ తీసుకోవచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో ఇక్కడ అంతా పిజ్జా హట్, ఇంకా మెక్డొనాల్డ్స్, టాటూ అని ఉంది ఏదో, ఇంకా కేఎఫ్సి అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట బాక్స్ ఆఫీస్ ఆపోజిట్ సైడ్. 1 minute. దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడ చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్తగా కమా. సో ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సో ఇక్కడ అంతా మసాజ్ చైర్, గేమ్స్, ఎస్కేప్, మిస్టరీ గేమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ రైఫిల్ షూటింగ్ కూడా ఉంటుంది, చేస్తే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఇదే ఆ రైఫిల్ షూటింగ్ రూమ్ అనేది. సో అక్కడ మీరు చూసినట్టయితే కొందరు చేస్తున్నారు షూటింగ్. సో ఈ సెకండ్ ఫ్లోర్ కింద స్టెప్స్ కింద అయితే ఈ డాషింగ్ కార్స్ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తో కలిసి ఇట్లా ఆడుకోవచ్చు. దానిపైనే డెవిల్స్ కేవ్ అని ఉంటుంది. గుండెలో ధైర్యం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళచ్చు, నాకు లేదు, నేను వెళ్ళా. సో సేమ్ ఫ్లోర్లో లేజర్ షూటింగ్ గేమ్ అని ఉంటుంది. సో అది కూడా ఆడచ్చు. ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుందేమో తెలియదు, కానీ ఫ్రెండ్స్ తోటి వస్తే ఆడుకోవచ్చు. ఇంకా అదే ఇంకొంచెం ముందరికి వెళ్తే 5D మూవీస్ అని ఉంటుంది. సో అలా విజువల్స్ బట్టి మనకు చైర్ అనేది మొత్తం ఊగుతూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. వాటర్ వస్తే కూడా స్ప్రింకిల్ అవుతాయి పైనుంచి వాటర్ మన మీద. సో ఇది మొత్తం అదే లిస్ట్ అండ్ టైమింగ్స్. మేమైతే ఫారెస్ట్ ఇంకా హాంటెడ్ కేవ్ అయితే ఆడినాం. ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది, ఇటు సైడ్ కూర్చోడానికి ఉంటుంది. ఇంకా 6th హాల్ అనుకుంటుంది, మూవీ హాల్. సో అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ అవుతుందంట. సో ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు. నేను అయితే ఒక కీచైన్ కొనుక్కున్నాను స్పైడర్ మ్యాన్ది, మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తా. ఇంకొంచెం దానికి ఇటు వస్తే పైకి వెళ్ళేది అయితే ఉంటుంది. అదే మూవీ హాల్స్ అన్నీ ఉంటాయి పైన, 1 2 3 4 5 దాకా. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమి ఉండదు, ఇటు సైడ్. కానీ ఈ రైట్ సైడ్ అనేది ఇది పిజ్జా హట్ లెక్కనే చాక్లెట్ హట్ అని ఒకటి ఉంది. దాంట్లో అన్ని చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, నేనైతే కొనుక్కోలేదు ఏమి. ఇక్కడైతే ఇక అన్ని గేమ్స్ ఉంటాయి అన్నమాట, వర్చువల్ గేమ్స్. ఇక్కడ క్రికెట్ కూడా ఉంది, అన్ని వర్చువల్ గేమ్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఆడిపోతున్నా ఇవన్నీ. ఇప్పుడు చూడండి, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇక్కడైతే ఒక చాక్లెట్ బ్రాండ్ లెక్క ఏం చేస్తారో తెలియదు.
ఆ హోల్లో చేయబెట్టి అయితే తీసుకోవాలి. నాకైతే తెలియదు. సో ఇదైతే నా ఫస్ట్ గేమ్ అనమాట, రేసింగ్ కార్. సో ఇప్పుడైతే అది ఆడబోతున్నా. సో ఆ అంకల్ అనేది అన్నీ పెట్టించాడు. దాని తర్వాత ఆ గేర్ ఉంది చూడండి, అది అస్సలు యూజ్లెస్ అనమాట, దాంతో ఏం పని ఉండదు. దాని తర్వాత కింద ఎక్సలేటర్, బ్రేక్ రెండు అవుతుంటాయి, దాంతోపాటు మనం ఆడాలి. సో నేను ఆడే నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ వార్స్ అన్నమాట. సో మీరు ఈ ఆడాలంటే ఈ కార్డ్ని ఇలా స్వైప్ చేయాలన్నమాట, లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయాలన్నమాట. సో గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం మన సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి, అంటే ఈజీ, నార్మల్, ఇంకా ఎలా కావాలి, మ్యాప్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు అవన్నీ తెలియకపోతే హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగాలి, వాళ్ళైతే మొత్తం సెట్ చేసి ఇస్తారు. సో మన ఒకటి ఆడడం ఉంటుంది. సో ఈ గేమ్ పేరు అయితే నాకు సంఘానికి వస్తాడే గైస్. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఆ? ఇది కూడా బాగుండే గేమ్, షూటింగ్ గేమ్ అనమాట. ఆ గన్ ఉంటుంది, దాంతో మనం ఎనిమిస్ని చంపాలి. సో నేను మా అమ్మ అయితే ఒక రేసింగ్ గేమ్ అయితే ఆడినాం అనమాట, బైక్ రేసింగ్, PS4 అనుకుంటుంది. సో చాలా బాగుండే, కానీ మా మమ్మీ గెలిచింది.
గాడ్ ఆఫ్ వార్ కూడా ఉండే, అది కూడా ఆడిన. చాలా బాగుండే ఈ గేమ్ కూడా. ఫస్ట్ టైం ట్రై చేసిన ఈ గేమ్. సో దాని తర్వాత అయితే ఏదో బేకరీ ఉండే లోపలనే, బేకరీ కాదు అదే అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉండే. సో అక్కడ బ్రౌనీ అయితే తీసుకున్నాం, ఇంకా అది ఏదో రోల్స్ ఉండే అది తీసుకున్నాం. సో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కూడా ఉండే, అది కూడా తీసుకున్నాము. అసలు సూపర్ ఉండే టేస్ట్, అసలు అదిరిపోయింది అదైతే. సో పిజ్జా హట్కి కూడా వచ్చినాం. పిజ్జా టేస్ట్ అయితే నార్మల్గా ఉండే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. సో తినేసినాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. ఆ కార్డ్ లింక్ కొన్ని కాయిన్స్ కూడా ఉండే. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆడదాం అనుకున్నాం. 3 weeks later. సో ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. సో అందరం కలిసి ఫస్ట్ మిరాయి మూవీ అయితే చూసినాం. సో ఈసారి అయితే మా బావతోటి మొత్తం PS5 ఆడినాం, ఇద్దరం కలిసి ఫైటింగ్ చేసినాం. సో ఈ గేమ్ అయితే సూపర్ ఉండే, ఫుల్ ఫైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉండే, మంచి యానిమేషన్. సో చాలా బాగుండే, ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేసినాం దీంతో. మా అక్క కూడా ఆడింది బావతోటి. సో అక్క అయితే గెలిచింది. సో మళ్ళీ ఏమైతే ఆడినాం నేను మా బావ. ఇంకా ఒక రౌండ్ నేను గెలిచిన, ఒక రౌండ్ అయితే ఈ డైనోసార్ షూటింగ్ గేమ్ కూడా ఆడినాం. మనం ఎక్కడ ఏం చేసి అక్కడనే పోయి తాకుతుంది. సో ఈ డైనోసార్స్ అనేటివి చంపాలి మనం, లేదంటే అవి మనల్ని అటాక్ చేస్తాయి. ఈ గేమ్ కూడా ఆడిండు మా బావ అయితే, బైక్ రేసింగ్ గేమ్. సెకండ్ నేను కూడా ఆడినా.
ఈ విఆర్ రేసింగ్ కార్ కూడా ఆడినా. అసలు ఇది అయితే సూపర్ ఉండే. కానీ వాళ్ళు ఒకవేళ దేనికన్నా తాకిందనుకో నిజంగా మొత్తం షేక్ అయిపోతుంది. మొత్తం కూర్చునే ప్లేస్ అంటే షేక్ అవుతుంది. సో దేనికన్నా గుద్దుకోవాలంటే ఫుల్ భయం అవుతుంది. సో ఇట్లా స్పీడ్ బ్రేకర్ వచ్చినా మొత్తం ఇట్లా జంప్ అయిపోతుంది అంతా సీటు. సో దీని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయినాం. సో చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళే వరకు. సో కీచైన్ చూపిస్తా అన్నా కదా గైస్, ఇదే ఆ కీచైన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.